జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. అస్మద్గురుభ్యో నమః. ఓం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోదా దేవి మనకి అందించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 8వ పాసురం. గత 6వ పాసురం నుంచి ఒక్కొక్క గోపబాలికని మేల్కొల్పుతూ ఈనాటి పాసురంలో 3వ గోపికని మేల్కొల్పుతోంది. ఆనాడు ద్వాపర యుగంలో వారు చేసినటువంటి వ్రతాన్ని మన ఆండాళ్ తల్లి గోదాదేవి గోపికగా మారి గోపిక ఆచరిస్తున్నటువంటి ఈ వ్రతం శ్రీవ్రతం, ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం. మనమందరం ఆచరించబోయేటటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో 8వ పాసురం. మొట్టమొదటి 5 పాసురాల్లోనూ భగవత్తత్వము గురించి తెలియజేస్తూ ఆ పరమాత్మ పరవాసుదేవునిగా నారాయణనే అన్నది కదా, ఆ నారాయణనే నమక్కే మనకే పరని ఇచ్చేటటువంటి వాడు అని ఒక నారాయణ నామామృతాన్ని మనకి అందజేసిందే. ఆ అమృతాన్ని అందించినటువంటి పరమ రహస్యమైనటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేసింది. ఆ నారాయణుడే పరని ఇచ్చేటటువంటి వాడు పరవాసుదేవుడు అని చెప్పింది మొట్టమొదటి పాసురంలో. ఇక 2వ పాసురంలో ఆ పరవాసుదేవుడు కాస్త వ్యూహవాసుదేవునిగా పాల్కడలిలో శేషశయ్యపై నిద్రించి ఉన్నాడు అని చెప్పింది. ఇంకా ఆ వ్యూహవాసుదేవుడిగా 4 రకాలైనటువంటి వ్యూహాల్ని పన్నుతూ ఉంటాడు. వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న అనేటటువంటి వ్యూహాలు. తన వాళ్ళని జీవాత్మలన్నిటినీ కూడా ఎట్లా ఉద్ధరించాలి, ఎట్లా వాళ్ళని రక్షించుకోవాలి అనేటటువంటి వ్యూహాలు పన్నుతాడట ఆ వ్యూహవాసుదేవుడు. ఇంకాస్త కిందకి దిగి మన కోసమై ఎన్నో అవతారాలు ఎత్తాడు, విభవ అవతారాలు. విభవ వాసుదేవునిగా 3వ పాసురంలో చెప్పింది. మరి అవన్నీ ఏమీ మనం చూడలేకపోయాం. ఇక 4వ పాసురంలో అయ్యో అవన్నీ చూడలేకపోతే ఏమర్రా, ఈ ప్రకృతి అంతా కూడా విస్తరించి ఉన్నాడు అని, నీలో కూడా ఉన్నాడని అంతర్యామిగా చెప్పింది. అయినా దాన్ని మనం చూడలేకపోయాం. ఇక సరే, ఇవన్నీ కూడా ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, ఇంకా సులభుడై అర్చామూర్తి స్వరూపంలో వచ్చాడు, ఉత్తర మధురలో వేంచేశాడు అని కృష్ణ పరమాత్మే ద్వాపర యుగంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణావతారం చక్కగా అర్చామూర్తి స్వరూపంలో మనకి ఈ కలియుగంలో కూడా వచ్చింది అని ఆ సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మే అలా 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 దిగి వస్తూ మన కోసమే ఒక అర్చామూర్తిగా, అంటే మనం అర్చించేటటువంటి మూర్తిలో ఆ దివ్యత్వాన్నంతా కూడా పెట్టాడు స్వామి అని మీరు భయపడక్కర్లేదు అని అర్చామూర్తి స్వరూపాన్ని గురించి కూడా చెప్పింది. మీరు ఏది తలుచుకుంటే అది ఇచ్చేటటువంటి ధాతృత్వం కలిగినటువంటి వాడు, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు అని ఎన్నో నామాలు చెప్తూ వచ్చింది. ఇక మరి ఈ తత్వాల్ని మాకు ఎట్లా చెప్తారు, ఎలా తెలుస్తాయి అనంటే, మనకి లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉంటారు. వాళ్ళు ఏవైతే ఆచరిస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా మనకి చెబుతూ ఉంటారు. కాకపోతే మనకి మేల్కొనాలి అని అనిపించాలి కాబట్టి గుర్తులుగా పక్షి కూతలని చెప్తూ, తర్వాత 7వ పాసురంలో ఆ అరిచేటటువంటి పక్షులే మాట్లాడేటటువంటి పక్షులుగా భారద్వాజ పక్షుల్ని ఉదాహరణగా తీసుకుని, అంటే ఉదాహరణకు మన ఆళ్వారులు వారు ఇచ్చినటువంటి ప్రేమమయమైనటువంటి ఆ రసామృతాన్ని పాసురాల రూపంలో ఎన్నో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకున్నటువంటి వాటిని గురించి మనం విన్నప్పటికీ కూడా అంత పుణ్యం కలుగుతుంది, అంత అదృష్టం కలుగుతుంది, భగవద్ దర్శనం కలుగుతుంది అని 7వ పాసురంలో చెప్పింది. సరే, ఆ కేశవనామాన్ని, ఆ తర్వాత అంతకుముందు చెప్పినటువంటి నామాల్ని, హరిహరి అనేటటువంటి నామాలని, ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియదనుకోండి, అర్మం కర్మం లేనటువంటి పసిపిల్లలం. సరే, మనకి ఇంకా సులువైనటువంటి మార్గం చూపించడం కోసము ఈనాటి పాసురంలో గేదెలని ఉదాహరణగా తీసుకొని చెప్తోంది. ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్షాదులలో కూడా దైవత్వాన్ని చూడగలిగినటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు.
అట్లాంటి వారు మనకు ఒక దిశానిర్దేశనం చేశారు అని అంటే ప్రతిదానికి కూడా మనకి భగవద్గీత చెప్పింది ఏమిటండి, మనం త్రిగుణ సమన్వితంగా ఉంటాము, సత్వరజస్తమో గుణాలుగా ఉంటాయి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా గుణత్రయ విభాగంలో. అందులో చెప్పిన విధంగానే మనకి రజో గుణము అంటే ఎరుపు వర్ణమని, తమో గుణం అంటే నలుపు వర్ణమని, సాత్విక గుణం సత్వగుణం అంటే తెలుపు వర్ణమని మన పెద్దవాళ్ళు మనకి చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మనకి అవసరమే. రజోగుణము కావాలి, తమో గుణము కావాలి, సత్వగుణము కావాలి. ఈ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మనల్ని కిందకి లాగుతూ ఉంటాయి. అంటే మనకి అజ్ఞానం ఏర్పరిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం ఎక్కువగా పెంపొందించుకోకూడదు. సాత్విక గుణం అని ఏదైతే ఉందో దానిని పెంపొందించుకోవడం వల్ల తెలుపు ఛాయ అంటారు. తెలుపు అనగానే మనకి ఉన్నటువంటి దాన్ని పారదర్శకంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మనలో ఉన్నటువంటి ఆ త్రిగుణాలలో కూడా ఎరుపు నలుపు వర్ణాలకి మధ్యగా ఉన్నటువంటిదే తెలుపు వర్ణమైనటువంటి సాత్విక గుణం. అయితే ఈనాటి పాశురంలో మనలో ఉన్నటువంటి ఆ తమో గుణానికి సూచికలైనటువంటి గేదెలుగా వర్ణిస్తోంది మన ఆండాళ్ తల్లి. అయితే అవి అంత అజ్ఞానంతో ఉన్నప్పటికీ, తమోగుణంతో అంటే అజ్ఞానం అనుకున్నాం కదా, అంత అజ్ఞానంలో ఉన్నప్పటికీ అవే లేచి మేల్కొని ఆహారం కోసం వెళుతూ ఉన్నాయి. అయినా సరే నీకు మెలకువ రాలేదా అంటూ ఆ గోపికని మేల్కొలుపుతోంది. ఆ వైనమేంటో చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. கீழ்வானம் வெள்ளென்றோ எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியார் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய் అందరులేలో రింబావాయ్. భగవంతుడిని గురించి చెబుతూ మనకి ఆండాళ్ తల్లి ఎప్పుడో చెప్పింది ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు కృష్ణయ్య అని. ఆ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి కృష్ణుణ్ణి మనం ప్రార్థన చేస్తేట అయ్యయ్యో నా వాళ్ళు ఇంత నన్ను వేడుకుంటున్నారే అని మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా నిష్కృతి చేసేస్తాట, పటాపంచలు చేస్తాట. మరి అట్లాంటి స్వామి నామాన్ని మేము పాడుతూ ఉంటే నీకు మెలకువ రాలేదే? అజ్ఞానంలో పడి ఉన్నటువంటి ఆ గేదెల సైతం సిరువీడుకు వెళుతున్నాయే, చిన్న మేతకు వెళుతున్నాయే అంటోందనమాట. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు. కీழ்వానం తూర్పు దిక్కున తెల్లబడుతూ ఉంది. వానం అంటే ఆకాశం. ఆకాశంలో తూర్పు దిక్కు తెల్లబడుతోంది. ఎర్రుమై గేదెలు వాటి యొక్క మెయ్వాన్ పచ్చిక బయళ్ళని మేయడం కోసము, సిరువీడు చిన్న మేతకి కూడా వెళుతూ ఉన్నాయి. అంటే తెల్లవారటానికి గుర్తులు అనమాట ఇవన్నీ. పరందనఘాన్ మేము కూడా భగవంతుని దగ్గరికి వెళదామని అనుకుంటూ ఉన్నాం కదా, మనం అందరం కూడా కలిసి వెళదాం అనుకున్నాం కదా. మరి అట్లాంటిది నువ్వు ఇంకా పడుకోవడంలో అర్థం ఏమిటి? మన వాళ్ళంతా కూడా పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు, ఆ భగవంతుణ్ణి దగ్గరికి వెళదాము, మనం సేవించుకుందాము, ఆయన నామాన్ని కీర్తిద్దాము అని కదా మనం వ్రతాన్ని చెయ్యాలి అనుకుంది. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కోసము ఈ గోపికలు ముందు రోజే ఆయన దగ్గర మాట తీసుకొని మేము ఇలా వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నామంటే, ఓ ఇంకేముంది వచ్చేయండి మనం చూసుకుందాము, నేను మీకు కావాల్సినవన్నీ కూడా సదుపాయం చేస్తాను కదా అని కృష్ణయ్య మాట ఇచ్చాడట గోపికలకి ఆనాడు. మరి ఆయన మాట ఇచ్చినందుకు అవన్నీ మరి నెరవేర్చుకునేందుకు మనం బయలుదేరాలి కదా. ఇంకా నువ్వు పడుకొని ఉండడం ఏమిటి? వాళ్ళందరూ కూడా వెళదాం అంటూ ఉంటే నీకోసమే ఆపి ఉన్నై కువాన్, నిన్ను పిలవడం కోసము, నిన్ను తీసుకువెళ్ళడం కోసం మాతోటి వందు నిండ్రోం, మేమందరం కూడా వచ్చున్నాము, వాళ్ళని వెళ్ళే వాళ్ళని కూడా ఆపి నీ కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఉన్నై కువాన్ వందు నిండ్రోం కోదు కలముడయ పావాయ్. అయితే మనకి ఆండాళ్ తల్లి వ్రతంలో
6వ పాసురం నుంచి జ్ఞాని యొక్క దశని గురించి వివరిస్తూ ఉంది కదండి. మొట్టమొదటి 6వ పాసురంలోనేమో జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వేద జ్ఞానాన్ని తర్వాత వారి యొక్క అనుష్ఠానాన్ని అనేటటువంటి 2 రెక్కలతోటి భగవదాకాశంలో సంచరిస్తూ ఉంటారు. దానిని మనకి పంచిపెడుతూ ఉంటారు వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి వాక్కుల ద్వారా, మాటల ద్వారా అని చెప్పింది. ఆ మాటలే కాస్త పాటలయ్యాయి. పాట అంటే ఏమిటి? భగవంతుడి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ అలా వాక్య రూపంలో వస్తూ ఉంటే వాటిని పాటలు అంటారు. ఆ పాటలు ఎన్నో మేము వింటూ ఉన్నామే. హరిహరి అని ఆ నారాయణ నామామృతాన్ని వింటూ ఉన్నామే, అయినా నీకు మెలకు రాలేదే అంటూ ఈనాటి పాసురంలో ఆండాళ్ తల్లి ఈవిడని కోదు కలముడయ్యా పావాయి అంటోందనమాట. అంటే ఎక్కువ ఉత్సుకత కలిగినటువంటి దాన, మిక్కిలి ఉత్సుకత కలిగినటువంటి దాన. ఆ ఉత్సాహం ఎందులోట? భగవద్ ఆభిముఖ్యాన్ని పొందడం కోసం, అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడటం, అలాగే ఆయన్ని చూస్తూ చూస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి ఆరాటంతో ఆభిముఖ్యాన్ని కలిగి ఉండడం, భగవంతుని మీద ఉండేటటువంటి అతిశయమైన ప్రేమ చేత. పావాయి, ఓ పిల్ల, భగవంతుడు ఈమెను చూస్తూ ఉంటాడు, ఈవిడ భగవంతుడిని చూస్తూ ఉంటుందన్నమాట. ఆ ఇద్దరి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ అపరిమితమై మా అందరికీ కూడా పంచడానికే అన్నట్లుగా నువ్వు మా కోసము మెలుకొని రావాల్సింది కదా, ఇంకా నువ్వు పడుకున్నావేమిటి, ఇంకా లేవకుండా వెళ్ళింది రాయి, లేచి రావమ్మా అంటోందనమాట. వచ్చి ఏం చేస్తారు మరి వీళ్ళందరూ అంటే పాడి పరైకొండు. నోరారా నోరు ఉన్నందుకే అసలు మనకి నోరు ఇచ్చినది భగవంతుడు. ఎందుకు? ఆయన నామామృతాన్ని సేవించడం కోసము, అంటే నామ సంకీర్తన పాడటం కోసము. వీళ్ళందరూ కూడా ఆ భగవన్నామాన్ని అందరూ కలిసి పాడుతూ ఉంటే సత్సాంగత్యంలో ఉన్నటువంటి గొప్పదనము మనం ప్రతి ఒక్క పాసురంలో కూడా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఆ సత్సాంగత్యం అనేది ఎంత ముఖ్యమో మనకి ప్రతి పాసురంలో చెబుతూనే ఉంది ఆండాళ్ తల్లి. అలా మేమందరం కూడా పరైని సాధించడం కోసము స్వామి యొక్క నామామృతాన్ని సేవించుకుంటూ బయలుదేరాం కదా, మరి నువ్వు మా అందరిలో వచ్చి చేరకుండా ఇంకా అట్లాగా నిద్రపోవడము భావ్యం కాదు. అయితే అందరిలాగా మనలాంటి తమోగుణ నిద్ర కాదు కదా వారిది. భగవంతుని యొక్క ఆభిముఖ్యం కలిగినటువంటి వాళ్ళు, అంటే భగవంతుడే వాళ్ళ సర్వస్వము అని అనుకున్నటువంటి గోపికలు కావడం చేత ఆ భగవద్ అనుభవాన్ని మాకు కూడా కొంచెం పంచాలి అని వీళ్ళందరూ కూడా అంటున్నారనమాట. ఎటువంటి భగవంతుడట ఆయన? మావాయి పిళందానై మల్లరై మాటియా. గుర్రము యొక్క మావాయి పిళందానై, గుర్రము యొక్క నోటిని పట్టి చీల్చేసినటువంటి పరమాత్మ. గుర్రములేమిటి అంటే అశ్వములని, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని అశ్వములు అంటారు, కిరణాలని కూడా అశ్వములు అంటారు. సూర్యకిరణాలు ఏ విధంగా అయితే భూమిని తాకుతూ ఉంటాయో మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు అనేటటువంటివి ఒక విధమైనటువంటి పట్టు లేకుండా విచ్చలవిడిగా అలా ప్రవర్తిస్తూ ఉంటాయట. ఎప్పుడైతే ఈ గుర్రాలని ఒక సారథి ఉండి నడిపిస్తే బ్రహ్మాండంగా నడుస్తాయో అవి, ఈ గుర్రాలను నడిపించేటటువంటి సారథి ఎవరండి అయినా? అదే చెప్తోంది మన ఆండాళ్ తల్లి. ఆ ఇంద్రియ శక్తులని నివారించి సద్బుద్ధిని ప్రేరేపించేటటువంటి వాడు. ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు అవి పరిగెడుతూ ఉంటాయి అనుకున్నాం కదా. కళ్ళకి చూసిందల్లా కావాలనిపిస్తుంది, చెవులకి విన్నదల్లా మనకి అందాలనిపిస్తుంది. అట్లా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటటువంటి ఈ ఇంద్రియాలని ఒక సారథి ఉండి చక్కగా నడిపిస్తే ఎట్లా అయితే సవ్యంగా వెళతాయో, అలాగే మనలో బుద్ధి అనేటటువంటి ఇంద్రియము, బుద్ధి అనేటటువంటిది సారథి అయి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా సక్రమంగా నడిపిస్తూ ఉంటే అది భగవత్పరం చేసినప్పుడు చక్కటి సారథి లభిస్తుంది. అంటే మనకి మంచి బుద్ధి ఏర్పడుతుంది. ఆ బుద్ధి ద్వారా ఈ ఇంద్రియాలని నియంత్రించవచ్చు. అలా నియంత్రించేటటువంటి వాడు పరమాత్మ అని మావాయి పిళందానై మల్లరై మాటియా ఇంకొక నామం చెబుతోంది. ఆ కేసి అనేటటువంటి రాక్షసంహారం చేశాడు. ఆ తర్వాత చాణూర ముష్టికాసురులు అనేటటువంటి మల్లయోధుల్ని నివారించాడట స్వామి.
చాణూర ముష్టికాసురులు ఎవరండి? ఆనాడు ద్వాపర యుగంలో కంసుడు పంపిస్తే బాగా బలం కలిగినటువంటి వాళ్ళు, మల్ల యుద్ధం తెలిసినటువంటి వాడు కృష్ణుడి మీదకి పంపిస్తే ఆయనకు అప్పుడు పాపం 10 ఏళ్ళు కూడా లేవు. అయినా సరే వాళ్ళని మల్ల యుద్ధంతో ఓడించి పిడిగుద్దులతోటి వాళ్ళని సంహరిస్తాడు. అలాగే మనలో కూడా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలు ఉంటాయి. వీటిలో అహంకారము మమకారము అనేటటువంటివి మనలో రజోగుణ సంబంధమైనటువంటివిగా ఉంటే, మిగిలినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి తమో గుణం చేత ప్రాప్తిస్తాయి. ఇలా కామక్రోధాదులనేటటువంటి ఈ మల్లయోధులని నివారింపజేసేటటువంటి వాడు దేవాది దేవనై, బ్రహ్మాది దేవతల సైతము అయ్యా స్వామి నీవే దిక్కు అని వేడుకున్నటువంటి మన భగవంతుడు కృష్ణ పరమాత్మ సెన్రునాం సేవిత్తాల్, సెన్రు అంటే చేరి, మేము నాం అంటే మేమందరం కలిపి సేవించుకుంటూ ఉంటే నువ్వు కూడా మరి మాలో వచ్చి చేరాల్సింది కదా. అప్పుడు భగవంతుడు మనం అందరం కూడా సేవిస్తూ ఉంటే అయ్యయ్యో నా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని మన బాధలన్నీ కూడా విచారిస్తాడు. ఆవా వెన్రారాయి, ఆ ఎన్ను అంటాట స్వామి. అయ్యయ్యో బాధపడకండి అని మన బాధలన్నీ కూడా విచారిస్తాడట స్వామి. అరుళ్, అలా కృప చేస్తాడు మన మీద. భగవన్నామాన్ని మనం అట్లా సేవిస్తూ ఉంటే, ఆయన గురించే స్మరిస్తూ ఉంటే భగవంతుడు అలా వచ్చి మనల్ని రక్షిస్తాడు అని చెప్తోంది మన ఆండాళ్ తల్లి. అయితే మనకి భగవద్గీతాది ఇత్యాదుల గ్రంథాల్లో మనకి తెలియజేసినటువంటి గొప్ప గొప్ప విషయాలు, మన భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది, అందులో మనం చేయవలసింది ఏమిటి అంటే ముందుగా శ్రవణం